ఈ సినిమా ఇక్కడ అన్నవరం తుని ఈ ప్రాంతాల్లోనే షూటింగ్ చేయడం జరిగింది. సో ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఆయన ఊరు ఇక్కడే సూరవరం. సో దాంట్లో నుంచి అంటే ఆయన ఊర్లో ఒక క్యారెక్టర్ పచ్చమల్లి. థ్యాంక్ యూ ఒక్క నిమిషం. సో పచ్చలమల్లి అనే ఒక రియల్ క్యారెక్టర్, ఆయన ఊర్లో గొడవలు కానివ్వండి, ఆ ఊరు కోసం నిలబడ్డ విధానం కానివ్వండి, అవన్నీ ఈయన చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఇన్స్పైర్ అయ్యి ఇతను ఇలాంటి హీరో మీద అంటే ఇతను బేస్ చేసుకుని ఈ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఒక హీరోకి కథ రాస్తే బాగుంటుందని అనుకున్నాం. అలాగే ఆ సినిమాకి అదే పేరు పెట్టడం జరిగింది. అండ్ ఆ పర్మిషన్ ఇచ్చినందుకు పచ్చలమల్లి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇప్పుడు జరిగింది కాదు, 2005 ముందు, 2000 దాటిన తర్వాత పెళ్ళి అయ్యాక మానేసింది. ఆయన యాటిట్యూడ్ ఇప్పటికి అంటే ఆయన నిలబడే విధానం కానివ్వండి, ఆయన చేసిన గొడవలు కానివ్వండి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మారారు. అంటే ఇది ఆ క్యారెక్టర్ మేము ఇన్స్పైర్ చేసిన సినిమా అండి. అంటే ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో ఏదో తప్పు చేస్తాం, తర్వాత అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యి ఆ రోజు ఆ తప్పు చేసి పోతే ఈ రోజు నా లైఫ్ ఇంకొక రకంగా ఉండేది అనుకుంటాం. అలాగా చాలా మంది అండి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఈ పచ్చలమల్లి క్యారెక్టర్ని. ఇతను మీరు ప్రేమిస్తారు, ద్వేషిస్తారు, ఇతని గురించి జాలి పెడతారు. ఇతన్ని అంటే ఇక ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత నాకు యాక్టర్ నరేష్ అంటే అల్లరి నరేష్ నుంచి యాక్టర్ నరేష్ అని జనాలు అంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ రాజా గారు మా ప్రొడ్యూసర్ గారు ముందు మీ వరకు మారేడుమల్లి ప్రజానికం చేసిన మళ్ళీ పచ్చలమల్లి ఈ సినిమా కథ వినగానే నాకు నచ్చింది. సుబ్బు గారు చెప్పిన తర్వాత ఆయన చెప్తే బాగుంటుంది, ఇది అంటే ఎంత కొత్తగా ఉంటుందని ఆయన నమ్మి ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ రాజా గారు. అండ్ అలా చారి గారు ఈ సాంగ్ రాసింది మరీ ఎంత కోపం కాదని. ఈ సాంగ్ వినండి మీరు. సో మన లైఫ్ మొత్తం ఒక సాంగ్లో కుదించి చెప్పారు. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ చాలా రోజుల తర్వాత. మంచి ఫ్యూచర్ ఉందండి మీకు యాజ్ అ లిరిసిస్ట్. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ అ లాంగ్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చి ఇంత ఈవెంట్ మా క్రికెట్ మ్యాచ్లు కానివ్వండి, ట్రాక్టర్ పోటీలు కానివ్వండి, ఇంత రిసెప్షన్ వచ్చిన ఇంత లవ్ ఇచ్చిన తుని జనాలందరికీ ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే మా ఇక్కడికి ఇంత ఈ క్రౌడ్ వచ్చినప్పుడు కూడా ప్రతిదీ ఎక్కడ ఏది అవ్వకుండా చూసుకున్నాం మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.